హాయ్ అండి. ఈరోజు మీరు చూస్తున్న మొక్క ఒక అద్భుతమైన మొక్క అండి. అది మునగ చెట్టు. దీన్ని మిరాకిల్ ట్రీ అని కూడా అంటారు. ఇది కనుక మనం యూజ్ చేసుకున్నట్లయితే 300 రోగాలను తగ్గిస్తుంది. ఈ చెట్టులోని ప్రతి భాగంలోనూ ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. దీని కాండము, పూలు, కాయలు, ఆకులు ప్రతి ఒక్కటి మనం యూజ్ చేసుకోవచ్చు. దీనిని సర్వరోగ నివారణి అని కూడా అంటారు. ఇంత మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ ప్రతి ఒక్కరూ మన గార్డెన్లో పెంచుకోవచ్చు. దీన్ని సీడ్స్తో గ్రో చేసుకోవచ్చు, లేకపోతే నర్సరీలో ప్లాంట్స్ దొరుకుతాయి, లేకపోతే ఒక మంచి మొక్క నుంచి ఒక కొమ్మ తీసుకొచ్చి కూడా మనం కుండీల్లో పెంచుకోవచ్చు. ఇంకా ఈ కాయల్లో కానీ ఆకుల్లో కానీ కాల్షియం, ఐరన్, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సి ఇంకా ఎన్నో పోషకాలు కలిగి ఉన్నది. ఇది పూర్వకాలంలో మన ఇంటి ముందు పెంచుకోవద్దు అంటారు. ఎందుకంటే అదేమీ చెడు కాదండి. ఈ మొక్క చాలా పెలుసుగా ఉండి ఇరికి పడిపోతుందేమో, లేకపోతే దీనికి చాలా బొంత పురుగులనే వస్తాయి, అలా అని వీటిని పెంచుకోవద్దన్నారు. కానీ చాలా వాల్యుబుల్ ఉన్న ఈ మొక్కని మనం ఇప్పుడు నర్సరీలో పురుగు రాకుండా దొరికే మొక్కలు కూడా దొరుకుతున్నాయండి. అవి తీసుకొని మన టెర్రస్ పైన మన ఇంటి ముందు పెంచుకోవచ్చు. ఈ మొక్కని చిన్న బాటిల్లో కూడా 10 రూపీస్ పెరుగు డబ్బాలు, 20 లీటర్స్ బకెట్లు, లేకపోతే 100 రూపీస్ టబ్బులు, ఇంకా పెద్ద దానిలో కూడా పెంచుకోవచ్చు. ఈజీగా పెరుగుతుంది. మన టెర్రస్ పైన అయితే కొంచెం పెరగగానే కట్ చేస్తూ ఉంటే అది గుబురుగా మనకి తయారు చేసుకొని మనకి అందుబాటులో కాయలు వస్తే కోసుకునేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మొక్క పెట్టిన 6 నెలల్లోపే మనకి కాయలు కూడా వస్తాయండి. ఈ కాయలు చాలా హెల్త్కి మంచిది. దానికన్నా ఆకులు ఇంకా మంచివండి. మనం ఆకుల్ని డైలీ యూజ్ చేసుకున్నట్లయితే కాల్షియం ఎక్కువగా ఉండి బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇలాంటివన్నీ రాకుండా, కీళ్ళ నొప్పులు రాకుండా ఇది కాపాడుతుంది. దీనికి ఫ్లవరింగ్ అనేది చాలా వస్తుందండి, కానీ ఎక్కువ నిలబడదు. ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో మనం అనేది వాటర్ తగ్గించుకోవాలి. మనం దీనికి డైలీ వాటర్ ఇస్తాం కదా, ఫ్లవరింగ్ వచ్చినప్పుడు డే బై డే అనేది వాటర్ ఇవ్వాలి. ఇచ్చినట్లయితే ఫ్లవర్లు అనేది కొంత శాతం మనకి నిలబడి కాయలు అనేది తయారవుతాయి. ఫ్లవరింగ్ స్టేజ్లో దీనికి పుల్ల మజ్జిగ స్ప్రే చేసుకుంటా వాటర్ అనేది తక్కువ ఇచ్చినట్లయితే మనకి పూలు నిలబడి కాయలు అనేవి ఎక్కువగా వస్తాయి. దీనికి ఫెర్టిలైజర్గా మనం 15 రోజులకు ఒకసారి ఒక గుప్పెడు కౌమాన్యూర్ ఇచ్చినట్లయితే మంచి గ్రోత్ అనేది ఉంటుంది. ఆకులు బాగా వస్తాయి నైట్రోజన్ ఉండడం వల్ల. మీకు కనుక కౌడంగ్ లేకపోతే వర్మీ కంపోస్ట్ అయినా, కిచెన్ కంపోస్ట్ అయినా ఇవ్వచ్చు. అంతేకాకుండా దీనికి పెస్టిసైడ్గా మనం వారం కానీ 10 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ కానీ, కవ్యూరిన్ కానీ, బ్రహ్మాస్త్రము, నీమాస్త్రం లేకపోతే వేప ఆకులు మరగపెట్టి ఆ నీళ్లు స్ప్రే చేసినా కూడా పెస్ట్ అనేది రాకుండా ఉంటుందండి. మనం వచ్చినాక మనం స్ప్రే చేసే బదులు రాకముందే దీనికి స్ప్రే చేసినట్లయితే ఎటువంటివి రావు. మనం ప్రతిరోజు మన గార్డెన్ని చెక్ చేసుకున్నట్లయితే ఏమైనా పురుగులు కనిపించినట్లయితే ఎమ్మటే అది మనం చేతితో రిమూవ్ చేసినట్లయితే చాలా మంచిగా పెరుగుతుందండి. దీని ఆకులు కడిగి నీడలో ఎండపెట్టి పౌడర్ చేసి మనం నిల్వ ఉంచుకున్నట్లయితే మనం కర్రీస్లో కొంచెం ఒక స్పూన్ అనేది పౌడర్ వేసుకోవచ్చు. లేకపోతే అది కషాయం లాగా చేసుకున్నా చాలా కాల్షియం మనకు అందుతుంది. ఇన్ని వాల్యుబుల్ ఉన్న మొక్క మనం గార్డెన్లో తప్పకుండా పెంచుకోవాలి. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ గార్డెనింగ్. మీకు ఎలాంటి డౌట్లున్నా, ఏమైనా సందేహాలున్నా నాకు తప్పకుండా కింద కామెంట్ చేయగలరు. నేను ఆన్సర్ అనేది ఇస్తాను. థ్యాంక్ యూ.